అనుదినమున్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము మే మాసము 1వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము అధికారము కలదు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 మరియు 19 వచనములందు పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు బయలుదేరి వెళ్ళి. ప్రభువైన యేసుక్రీస్తునకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అను సంగతిని మనము ఎరిగి ఉండుట చేత ఆయన చెప్పినట్లుగానే బయలుదేరుచున్నాము. ప్రభు యొక్క అధికారముతోనూ శక్తితోనూ బయలుదేరి వెళ్ళినట్లయితే నిశ్చయముగానే విజయవంతముగా తిరిగి రాగలము. మన ప్రభువునకు భూమి మీద మాత్రము అధికారము ఇవ్వబడలేదు, పరలోకమందును అధికారము ఇవ్వబడి ఉన్నది. అది మాత్రము కాదు, భూమి క్రిందను ఆయనకు అధికారము కలదు. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, పరలోకమందు ఉన్నవారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ యేసు నామమున భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాళ్ళను వంగునట్లును ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9, 10 మరియు 11 వచనం. అందుచేతనే ఆయన బయలుదేరి వెళ్ళుడి అని చెప్పుచున్నాడు. ఆయన యొక్క అధికారంతోనూ శక్తితోనూ మాత్రముగాక ఆయన యొక్క నామమున ముందుకు సాగి వెళ్ళుచున్నాము. క్రీస్తు ఎన్నడూనూ ఓటమి పొందలేదు. ఆయన యొక్క నామమునందు మనము వెళ్ళుచున్నప్పుడు మనము కూడాను ఎన్నడూనూ ఓటమి పొందబోము. ప్రభువు మనలను ఎక్కడికి పంపించుచున్నాడు? తోడేల్లోనికి గొర్రెపిల్లను పంపించినట్లుగా పంపించుచున్నాడు. ఒకవేళ మీకు తారసపడేటువంటి విరోధులు తోడేళ్ల వలె ఉండవచ్చును, రాజకీయ శక్తులు ఉండవచ్చును, అపవాది పోరాటములు ఉండవచ్చును. అయితే వాటి శక్తులన్నిటికంటేను ప్రభు యొక్క అత్యధిక శక్తి గలదు. ప్రభు మన పక్షమందు ఉన్నాడు. దేవదూతలు మన పక్షమునందు ఉన్నారు. పరలోకమంతయును పరిశుద్ధులను మన పక్షమునందు ఉన్నారు. అందుచేత మీరు బయలుదేరి వెళ్ళుడి అని ప్రభు చెప్పుచున్నాడు. బయలుదేరి వెళ్ళు అని తన యుద్ధ యోధునికి ప్రభుత్వము చెప్పుచున్నప్పుడు అతన్ని ఒట్టి చేతులతో పంపించక అతనికి యుద్ధ వస్త్రమును ఇచ్చుడితో పాటు యుద్ధమునకు కావలసిన పరికరములను ఇచ్చి పంపించుచున్నది. అతనిపై శత్రువులు దాడి చేయుచున్నప్పుడు తనను కాపాడుకొనుటయందు భద్రత ఆయుధములను ఇచ్చి వ్యూహములను తెలిపి పంపించుచున్నది. అదే విధముగానే ప్రభు మనకు వాగ్దానములను ప్రమాణములను ఇచ్చి పంపించుచున్నాడు. ప్రభు చెప్పుచున్నాడు, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు యొక్క బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదీ మీకెంత మాత్రమును హాని చేయదు. లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం. ఎంతటి బలమైన వాగ్దానం ఇది! క్రీస్తునకు పరలోకమందును భూమి యందును సర్వాధికారము ఇవ్వబడి ఉన్నదంటే ఆయన యొక్క శరీరముగా ఉన్న మనకును అదే అధికారము కలదు కదా. దేవుని బిడ్డలారా, బయలుదేరి వెళ్ళుడి అని చెప్పిన ప్రభు ఏ ఒక్కడును ఎదిరించి నిలబడకున్నట్లు వాక్శక్తితోనూ బలముతోనూ మిమ్ములను బలపరచునుగాక. నేటి ధ్యానమునకై నీవు భూలోకమందు దేన్ని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. నేటి వేద పఠనము ఉదయం 1 రాజుల గ్రంథము 10 మరియు 11 అధ్యాయములు, సాయంత్రం లూకాసు వార్త 21వ అధ్యాయము 20 మొదలుకొని 38 వచనములు. ప్రభువు ఈ నూతన మాసమైన మే మాసం నందు మిమ్ములను బహుగా దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.